రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు రావడం జరిగింది. మనతో పాటు ఉన్న రైతు వచ్చేసరికి మనం మాస్కో స్ప్రే చేశారు. అసలు ఒకసారి ఫీల్డ్ గమనించండి. మీరు ఫీల్డ్ చూసినట్టయితే ఏ విధంగా ఉంది అనేది మీరు గమనిస్తేనే మన మందు ఎట్లా పనిచేసిందో మీరు అంచనా వేయచ్చు. ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఇది స్ప్రే చేసుకున్న తర్వాత ఏమేమి రిజల్ట్ గమనించారు అనే దాని గురించి పూర్తిగా రైతు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది ఎన్ని రోజులు ఫీల్డ్? నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? షేక్ చాంద్ బాషా. చాంద్ బాషా. ఏ ఊరు మీది? ఏ మండలం, ఏ జిల్లా వస్తుంది? కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వెలంకూరు గ్రామం సార్. వెలమకూరు గ్రామం, దేవనకొండ మండలం. ఇప్పుడు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది? ఇది 60 రోజులు సార్. 60 రోజుల ఫీల్డ్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు స్ప్రే చేశారు? ఇందులో ఎన్ని మందులు స్ప్రే చేసి ఉంటారు ఇప్పటిదాకా? 6 టైమ్స్ చేసినాం సార్. ఒక 6 సార్లు చేసుకుంటారు. ఒక 6 స్ప్రేయింగ్లు అయితే ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు మనం మాస్కో స్ప్రే చేశారా? రీసెంట్ గా మాస్కో 7 డేస్ క్రితం, వారం రోజుల క్రితం మాస్కో కొట్టారు. కొట్టినాం. మాస్కో కొట్టక ముందు మీ చేలో ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు? నల్లి, ముడత, పై ముడత ఉండింది సార్. అది 6 సార్లు స్ప్రే చేసినా తగ్గట్లేదు. అందుకోసమే యూట్యూబ్ లో చూసి ఎమ్మిగనూరులో పోయి తెచ్చుకున్నాను సార్ మాస్కో. ఇప్పుడు ఎమ్మిగనూరులో తెచ్చుకున్నారు, బాగానే ఉంది. యూట్యూబ్ లో తెచ్చుకున్నా అన్నారు. కొట్టే ముందు మీకు ప్రాబ్లం ఇప్పుడు తెల్లదోమ ఉందా? ఉంది సార్. పచ్చదోమ ఉందా? తెల్లదోమ, పచ్చదోమ, నల్లి అంటే నల్లి, ఎర్ర నల్లి ఉందా? ఉంది సార్. అంటే మీరు ఇది ఉందని ఎట్లా గమనించారు అసలు? మీరు మీ చేలో ముడత వచ్చింది సార్. ముడత వచ్చేసింది అంటే పై ముడత కింద ముడత వచ్చింది, ప్లస్ మీకు మొద్దు బారినట్టు అయిపోయింది తోట. అంతేనా? ఇప్పుడు నేను చెప్పినట్టే ఉందా? ఇంకేమన్నా నీకు కొత్తగా అనిపించి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కనిపించాయి దాంట్లో? లేదు, చెప్పినట్లే ఉంది సార్. ముడత ఉన్నందుకే కొట్టినాం సార్ మాస్కో. ముడత ఉంది కాబట్టి మాస్కో స్ప్రే చేశారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఫీల్డ్? 60 రోజులు అన్నారు. 60 రోజులు. కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటి వరకు మీరు స్ప్రే చేసి? 7 డేస్ అవుతుంది సార్. కరెక్ట్ వారం రోజులు అవుతుంది. వారం రోజులు కొట్టక ముందు మీకు తెల్లదోమ ఉంది, పచ్చదోమ ఉంది, పేనుబంక ఉంది, మన నల్లి ఉంది, ఎర్ర నల్లి ఉంది. తర్వాత పురుగు ఏమైనా ఉందా? పురుగు కూడా ఉంది సార్. ఇప్పుడు కరెక్ట్ క్రాప్ సెట్టింగ్ అయ్యే టైం సార్. క్రాప్ సెట్టింగ్ అయ్యే టైము. ఇప్పుడు కొట్టక ముందు నీ చేను ఎంత హైట్ ఉండేది? కొట్టిన తర్వాత ఎంత హైట్ వచ్చింది? సాలు మూసుకుపోయింది సార్. ఇప్పుడు సాలు మూసుకుపోయింది, పట్ట కమ్మేసి. మీరు గమనించవచ్చు ఒకసారి. ఈ సాలు అనేది కమ్మేసింది. కొట్టక ముందు ఎంత గ్యాప్ ఉండేది దీనికి? ఇది 40 ఇంచెస్ సార్. 40 ఇంచుల గ్యాప్. ఇది 40 ఇంచుల గ్యాప్. మన కొట్టిన తర్వాత వారం రోజుల్లో నీకు మంచి కమ్మేసిందా? కమ్మేసింది సార్. కమ్మేసింది. సరే, మంచి బాగానే గ్రోత్ వచ్చింది, బాగానే అంటున్నావు. కమ్మేసింది అంటే మంచి గ్రోత్ వచ్చినట్టేగా. వచ్చే ఈగరంతా కూడా దగ్గర గనుపు వస్తుందా, దూరం గనుపవుతుందా? అంటే గనుపు అనేది ఇప్పుడు వచ్చే గనుపు అంతా కూడా దగ్గర, ఇప్పుడు ఇక్కడ చూసిన గమనించండి, దగ్గర ఉంది సార్. దగ్గర గనిపే వస్తుందా? మీరు గమనించవచ్చు ఇక్కడ అంతా కూడా. ప్రతి రైతు కూడా 7 డేస్ క్రితం కొట్టినాం సార్. పిందెలు వస్తున్నాయి. ఇంకోటి ప్రాబ్లం, నీ క్రాప్ కూడా సెట్ అయితేనే ఉంది. 60 రోజులు ఫీడ్ కాబట్టి ఖచ్చితంగా పూత కాపు అనేది సెట్ అయితేనే ఉంటుంది. ఆల్మోస్ట్ అది దాని ఏజ్ పరంగా వస్తూనే ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే, ముడత తిప్పుకుందా? లేతకు వచ్చింది అంతా. అంటే ముడత అనేది వదిలేసి నీటికి వచ్చిందా రాలేదా అడుగుతున్నా. వచ్చింది సార్. ముడత పోయింది. పై ముడత పోయింది, కింద ముడత పోయింది. పురుగు గమనిస్తుందా? నీకు చేయలే ఏమైనా పురుగు కనపడదు? లేదు సార్. వాస్తవం ఏంటంటే ఇది పురుగు కూడా పనిచేస్తుంది. అట్లా పురుగు కానీ, సన్న పురుగు కానీ ఏదన్నా కూడా పోద్ది మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి తెల్లదోమ గమనిస్తుంది. నీకు ఏమన్నా ఇప్పుడు ఒకసారి నువ్వు ఇట్లా అని చూడు, నీకు ఏడ తెల్లదోమ లేస్తున్నాడు కనిపిస్తుంది చూడు. లేదు సార్, తెల్లదోమ లేవట్లా. అంటే తెల్లదోమ పోయినట్టేగా. పోయినట్లే సార్. తెల్లదోమ పోయింది, పచ్చదోమ పోయింది, దాంతో పాటుగా మళ్ళీ నల్లి కూడా పోయింది. ఒకసారి ఫోను, ఇప్పుడు ఇది ఫోన్ మీద నేను ఇప్పుడు కొట్టి చూస్తాను, ఓకేనా? నీకు దీని మీద ఏమైనా పడుతున్నాయా? లేదు సార్. ఇప్పుడు ఫోన్ మీద దీన్ని కొట్టినప్పుడు నీకు నల్లి కానీ ఏదైనా పారుతున్నట్టు కనిపిస్తుందా? లేదు సార్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే కూడా, ఎవరైతే కానీ డౌట్ ఉంటే ఈ ఫోన్ మీద కొట్టి చూడొచ్చు మీరు. ఇక్కడ నీకు ఏమి కూడా కనపడట్లా, ఓకేనా? సరే, అక్కడ కాదు, ఇప్పుడు దాకా మనం అటు దిగిన కాబట్టి అనుకోవచ్చు. ఇప్పుడు నీకు ఈ పుప్పొడి పడింది కానీ నీకు ఏమన్నా పాకినట్టుగానే ఏమైనా కనపడుతుంది? అంటే నల్లి కూడా పోయినట్టేగా. పోయినట్లే. నల్లి పోయింది, ఎర్ర నల్లి పోయింది, అంతా పోయింది. చిగురులు మాడే ప్రాబ్లం ఏమైనా ఉందా నీకు? లేదు సార్. ఏమీ లేదు. అంటే ఈ మందు పని చేసిందా, పని చేయలేదా? పని చేసింది సార్. 100% రైతులు నమ్మచ్చు సార్. అంటే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పని చేసిందా, తక్కువ పని చేసిందా? నాకు నమ్మకం లేదు సార్. ఫస్ట్ నమ్మకం లేకుండా తెచ్చుకుంటుంది, కానీ పైరు చూసి ఇంకా తప్పక తెచ్చుకున్నాను. రిజల్ట్ చూసి, అంటే నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి తెచ్చుకున్నావు. రిజల్ట్ చూసిన తర్వాత నీకు నమ్మకం వచ్చిందా? వచ్చింది సార్. నమ్మచ్చు. ధైర్యంగా రైతులు స్ప్రే చేసుకోవచ్చు. ఎకరానికి ఎంత కొట్టిన దీన్ని? 250 ml సార్. 1/2 లీటర్ కొట్టుకున్నావు. అంటే ఇంక ఇదే ఒక 1/2 లీటర్ తోటి మీకు మీ చేలో, అంటే వాస్తవంగా మనం చెప్పేది ఏంటంటే, మాస్కో అనే మందుని మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ట్యాంగో స్ప్రే చేసిన తర్వాత ప్రతి రైతు కూడా ఈ మాస్కోని మీరు 50 రోజులు దాచిన తర్వాత నుంచి కూడా కొట్టుకోవచ్చు. దీన్ని సింగిల్ గా స్ప్రే చేస్తే సరిపోద్ది. ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్. మనకి తెల్లదోమ పోద్ది, పచ్చదోమ పోద్ది, ఎర్రనల్లి పోద్ది, నల్లి జాతులు అన్ని కూడా, నల్లి జాతులు ఏదున్నా కూడా స్మాష్ క్లియర్ అయిపోతాయి. మీకు పై ముడత కింద ముడత కూడా పోయి మంచిగా మీకు చిట్టిగురు వస్తుందా? నీకు పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి? చిట్టిగురు బాగా వస్తుంది సార్. లేతగా వస్తుంది, చిట్టిగురు వస్తుంది. నీకు మెతకదనం ఉందా? మొద్దు బారిపోయినట్టుందా? మెతకదనం ఉంది సార్. మెతకదనం ఉంది. నువ్వు చెట్టును ఆమాంతంగా ఇట్లా అన్నా కానీ ఇరగట్లేదు. అంటే ఎంత మెతకదనం ఉంది?
అట్లా మెతకదనం మీద ఉంటేనే నీకు మొక్క అనేది గ్రోతింగ్ ఆగిపోకుండా ఉంటది. ఇంకోసారి కొంతమందికి ఏమైందంటే కింద కాపాడుతా ఉంటే పైన గ్రోతింగ్ ఆగిపోయి మొద్దు పారిపోతుంది. అట్లా ఆ ప్రాబ్లం ఏమైనా కనిపిస్తుంది లేదుగా, మంచిగానే ఉంది. తోట అంతా గమనించాలి సార్. ఈ తోట మొత్తం కూడా ఒక్కసారి చూపిపోలేదు నువ్వు. తోట మొత్తం కూడా ఒకసారి గమనిస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ఫీల్డ్ లో మాస్కో అనే దాన్ని ప్రతి రైతు కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. మంచి ధరలో మీకు ఒక సింగిల్ స్ప్రే చేస్తే మీకు పురుగు పోతుంది, దోమ పోతుంది, నల్లి పోతుంది, తర్వాత ఎర్ర నల్లి పోతుంది. దాంతో పాటుగా నీకు చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, చిట్టిగురు వస్తుంది. చిట్టిగురు దగ్గర కనిపితోటి మంచి కళ్ళగా వస్తుంది. తర్వాత 60 రోజుల ఫీల్డ్ మీరు కూడా చూసుకుంటే ఈ విధంగా పట్టిగా మీ కాడికి వచ్చింది. ఇంకా పాడు చేసే అవకాశం లేదు. ఎన్నిసార్లు కాంప్లెక్స్ చేసిన ఇందులో? 3 టైమ్స్ వేసినా సార్. 3 సార్లే కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నాం. దీంట్లో ఏ భూమి ఇది? క్వాలిటీ ఏంటిది భూమి? ఎర్రనేల సార్. ఎర్రనేల. ఏ వెరైటీ నువ్వు వేసింది? ఇది తేజ సార్. తేజ వెరైటీ వేసుకున్నాం. ఇప్పుడు తేజాల్లో కూడా మీకు గమనించవచ్చు, దేవనకొండ ఏరియా మొత్తం కూడా తేజ వెరైటీ ఎక్కువ సాగు చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫీల్డ్ కూడా మనం చేసాం. అక్కడ మన ట్యాంగో స్ప్రే చేశారు. కాకపోతే అది ఏంటంటే 35 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో ఫీల్డ్ అనమాట. అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్. మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా మీరు గమనించండి. పోయినసారి వసుదా ఇచ్చాం. వసుదా 100% ప్రతి రైతు కూడా ధైర్యంగా స్ప్రే చేసుకుని 10 గంటలు కాప్చర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ మనం పత్తిలో ఈ సంవత్సరం జూపిటర్ ఇచ్చాం. తర్వాత మళ్ళీ మనం మయూరి ఇచ్చాం. దాని తర్వాత మళ్ళీ మనం ట్యాంగో ఇచ్చాం. సో ట్యాంగో అయినా కానీ మనం చేసే ఈ మాస్క్ ప్రొడక్ట్ అయినా కానీ వసుదా ఆల్రెడీ మనం వసుదా స్ప్రే చేసిన ప్రతి రైతు కూడా మీరు వేరుకుళ్ళకి సంబంధించిన బ్లాక్ బస్టర్ అయినా కానీ ఏదైనా కూడా 100% రైతుకి సాటిస్ఫై అయ్యే విధంగానే 100% రైతుకి రిజల్ట్ వచ్చే విధంగా ఉంటేనే మనం చేస్తాం. రైతుకి రిజల్ట్ రావట్లేదా మనం దాని అసలు ఆ ప్రొడక్ట్ మనం జోలికే పోమండి. ప్రతి రైతు కూడా గమనించాల్సిందంటే మీరు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఈ విధమైన రిజల్ట్ ఖచ్చితంగా ప్రతి రైతు కనిపిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి మనం ఇక్కడికి వచ్చి మన రిజల్ట్ వీడియో చూపిస్తాను అంటే మన ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుందో ప్రతి రైతు కూడా గమనించాలి. ఇప్పుడు నీ తోట అంతా కూడా నలుపుతనం మీద ఉందా లేకపోతే ఏమైనా ఎరుపు వచ్చినట్టు కనిపిస్తుంది? లేదు సార్, లేతగా బాగుంది సార్. ఇప్పుడు నలిపే ఉందిగా? నలిపే ఏమైనా తగ్గుతుందా నీకు? లేదు సార్. రోజు రోజుకి నీకు రిజల్ట్ కనిపిస్తుందా? ఇదే అందరూ క్లోజ్ అయింది అనిపిస్తుంది? కనిపిస్తుంది సార్. మంచిగా కనిపిస్తుంది. ముడత పోయింది, ప్లస్ నీటికి వచ్చింది, దాంతో పాటు గుబురుగా వచ్చింది, సైడ్ పంకలు వచ్చినాయి. ఇంకేం కావాలన్న రిజల్ట్ నీకు? పురుగు కూడా కంట్రోల్ అయింది. రైతులకి ఇదే కావాలి, తక్కువ రేట్లో మళ్ళీ మంచిగా. ప్రతి రైతు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు మాస్కొని ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇదండి మనకి ఈ సమాచారం మనకు తెలియజేసిన రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. ప్రతి రైతు కూడా మాస్కో స్ప్రే చేసుకొని మంచి తోటగా ఈ విధంగా మీరు తోట తయారు చేసుకోవాలంటే ప్రతి రైతు కూడా మాస్కో స్ప్రే చేయాల్సిందే. మీరు ఏ దశలో అయినా స్ప్రే చేసుకోవచ్చు 50 రోజుల తర్వాత నుంచి కూడా. సో థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.